ఈరోజు మనం శ్రావస్తీ నగరానికి చెందిన అనిత్తి గంధకుమారుడి కథను కొంచెం లోతుగా చర్చిద్దాం. అవును. ఇది ప్రేమ, ఒక రకమైన ఊహ, తీవ్రమైన నష్టం. ఆ తర్వాత ఆధ్యాత్మిక జ్ఞానోదయం, వీటన్నిటి గురించి చెప్పే ఒక అద్భుతమైన కథ. మనకు దీనికి ఆధారం ది ఎన్లైట్మెంట్ ఆఫ్ అనిత్తి గంధకుమార అనే రచన. సరే, దీన్ని కొంచెం విశ్లేషిద్దాం. ఈ కథ మొదలవ్వడమే నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. హ్మ్, ఒక ధనవంతుడైన యువకుడు తను గీసుకున్న ఒక బొమ్మలాంటి అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని పట్టుబట్టడం, ఇది ప్రేమా లేక ఒక రకమైన తెలియని తపన? మంచి ప్రశ్న. ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిందేంటంటే, ఒక ఆదర్శం కోసం మనిషి పడే తపన, అది ఫెయిలైనప్పుడు కలిగే దుఃఖం, ఇంకా ఆ బాధ నుంచే జ్ఞానం ఎలా పుడుతుందో అర్థం చేసుకోవడం. అవును. కథ శ్రావస్తి నగరంలో మొదలవుతోంది. అనిత్తి గంధకుమారుడు చాలా పెద్ద సంపన్న కుటుంబానికి చెందినవాడు. హ్మ్, యుక్తవయసు వచ్చినా పెళ్లిమీద అస్సలు ఆసక్తి చూపించట్లేదు. ఇది చాలామంది యువకుల్లో మనం చూసేదే, కానీ ఇక్కడొక తేడా ఉంది. ఏమిటది? అతను పెళ్లిని పూర్తిగా వ్యతిరేకించడం లేదు. దానికి ఒక వింతైన, దాదాపు అసాధ్యమైన షరతు పెడుతున్నాడు. నిజమే. ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతోంది. అవును. అతనేం చేశాడంటే, ఒక చిత్రపటాన్ని తీసుకుని దానిమీద ఒక అందమైన యువతి చిత్రాన్ని గీశాడు. ఆ, ఆ చిత్రంలో ఉన్నట్టే అచ్చం అలాగే ఉన్న అమ్మాయి దొరికితేనే పెళ్లి చేసుకుంటానని ఒక పంతం పట్టాడు. ఇది కోరిక కాదు, ఒక శపథం అన్నమాట. చూడండి, గంధకుమారుడు ప్రేమలో విఫలం కాలేదు. అతను వాస్తవికతను అంగీకరించడంలో విఫలమయ్యాడు. అంటే అతను ప్రేమిస్తున్నది ఒక నిజమైన మనిషిని కాదు, తన మనసులో సృష్టించుకున్న ఒక పరిపూర్ణమైన ఊహను. హా, మనలో చాలామంది ఇలాంటి మానసిక చిత్రాలను నిర్మించుకుంటాం. నా ఉద్యోగం ఇలాగే ఉండాలి, నా జీవిత భాగస్వామి సరిగ్గా ఇలాగే ఉండాలి అని. ఆ చిత్రం పగిలిపోయినప్పుడు మనం కూడా గంధకుమారుడిలాగే కుప్పకూలిపోతాం. మీరు చెప్పింది నిజమే. కథలో అసలైన విషాదం అమ్మాయి మరణం కాదు, అతను ఊహ అనే బుడగ పగలడమే. మీరు చెప్పింది ఆలోచిస్తే తన ఊహే తనకు శత్రువుగా మారే ప్రమాదముంది అన్నమాట. సరే, కథలో అతని తండ్రి కొడుకు పట్టుదల చూసి ఏం చెయ్యాలో తెలియక, పాపమాయన. అవును, ఆ చిత్రపటాన్ని కొందరు బ్రాహ్మణులకు ఇచ్చి దేశమంతటా వెతికి అలాంటి అమ్మాయిని తీసుకురమ్మని పంపారు. ఇది గడ్డివాములో సూదిని వెతకడం లాంటిదే కదా. ఖచ్చితంగా. ఒక పెయింటింగ్ను పట్టుకుని నిజమైన మనిషి కోసం వెతకడమంటే అది అసాధ్యం. కాని కొన్నిసార్లు జీవితం మన ఊహల కన్నా విచిత్రంగా ఉంటుంది. అదే జరిగింది. ఆశ్చర్యంగా వారి అన్వేషణ ఫలించింది. నమ్మలేని విషయం. వాళ్లు ప్రస్తుత పాకిస్తాన్లోని సాగల దేశంలో అచ్చమా చిత్రపటంలో ఉన్నట్టే ఉన్న ఒక 16ఏళ్ల సుందరిని కనుగొన్నారు. హో! ఇది నమ్మలేని విషయం. ఇప్పుడు చెప్పండి, తన పిచ్చి కోరిక నిజమైనప్పుడు గంధకుమారుడు ఎలా ఫీలై ఉంటాడో? ఒక రకంగా ఇది చాలా ప్రమాదకరం కాదా? చాలా ప్రమాదకరం. ఎందుకంటే ఇది అతని నమ్మకాన్ని ఇంకా బలపరుస్తుంది. ఎలా? నా ఊహ కరెక్ట్, నేననుకున్నదే నిజం అనే అహాన్ని పెంచుతుంది. వాస్తవికత మన ఊహకు సరిపోయినప్పుడు మనం ఆనందపడతాం. కాని వాస్తవికత ఎప్పుడూ ఒకేలా ఉండదు. నిజమే. ఈ సంఘటన అతన్ని ఒక పెద్ద పాఠం నేర్చుకోవడానికి సిద్ధం చేస్తోందన్నమాట. 2 కుటుంబాలు ఒప్పుకున్నాయి, వివాహం కూడా నిశ్చయమైంది. అనిత్తి గంధకుమారుడి కల నెరవేరబోతోంది. హ్మ్, పెళ్లికోసం ఆ యువతి తన బంధువులతో కలిసి సాగల నుండి శ్రావస్తికి బయల్దేరింది. ఆ రోజుల్లో ప్రయాణాలంటే నెలల తరబడి సాగేవి, చాలా కష్టమైనవి. ఇక్కడ ఆ ప్రయాణం కూడా ఒక ముఖ్యమైన ప్రతీక. అంటే ఎలా? ఇది కేవలం భౌతిక ప్రయాణం కాదు, ఒక ఆదర్శం, ఒక ఊహ, కఠినమైన వాస్తవ ప్రపంచంలోకి అడుగుపెట్టే ప్రయత్నం. కాని ఆ దారి ఎప్పుడూ ముళ్లతోనే నిండుంటుంది. నిజమే. మూలంలో ఆమెను సుకుమారి అని వర్ణించారు. అంటే అత్యంత సున్నితమైనది అని. అవును, ఆమె చాలా సున్నితమైన శరీరతత్వం కలది. ఆ సుదీర్ఘ ప్రయాణం, కఠినమైన వాతావరణం, దుమ్ము, ధూళి ఇవన్నీ ఆమె తట్టుకోలేకపోయింది. చూసారా, ఆ ఆదర్శం ఎంత సున్నితమైనదో, వాస్తవికత యొక్క కఠినత్వాన్ని అది తట్టుకోలేకపోయింది. అద్భుతంగా చెప్పారు. కథ చాలా అందంగా, సూక్ష్మంగా ఈ విషయాన్ని మనకు చూపిస్తుంది. అతని ఊహలోని పరిపూర్ణత నిజ జీవితంలోని అపరిపూర్ణతను ఎదుర్కోలేకపోయింది. విచారకరంగా శ్రావస్తికి చేరకముందే అడవిదారిలోనే ఆమె అనారోగ్యానికి గురయ్యింది. అయ్యో! చివరికి ఆమె మరణించింది. ఎంతగానో ఊహించుకున్న తన కలల రాణి తన దగ్గరికి చేరకుండానే శాశ్వతంగా దూరమైంది. హ్మ్, ఈ వార్త విన్నప్పుడు గంధకుమారుడి పరిస్థితి ఏమైయుంటుందో ఊహించుకుంటేనే గుండె తరుక్కుపోతుంది. అతని ప్రపంచం ఒక్కసారిగా తలక్రిందులైంది. అతని ఆదర్శం, అతని కల, అతని భవిష్యత్తు
అన్నీ ఒక్క క్షణంలో బద్దలయ్యాయి. అవును. ఇక్కడ మనం గమనించాల్సిందేంటంటే అతను బాధపడుతున్నది తను ఎప్పుడూ కలవని, మాట్లాడని ఒక అమ్మాయి కోసం కాదు. మరి దేనికి? అతను ఏడుస్తున్నది తన ఊహ చనిపోయినందుకు, తన కల భగ్నమైనందుకు. అతను తనను తాను ఒక గదిలో బంధించుకొని ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాడు. ఈ సమయంలోనే గౌతమ బుద్ధుడు రంగంలోకి ప్రవేశిస్తారు. హ్మ్, మూలం ప్రకారం బుద్ధుడు తన మనోనేత్రంతో గంధకుమారుడి పరిస్థితిని, అతనిలో ఉన్న పారమితులను గమనించారు. ఆహా, పారమితులు. అవును. అతని బాధను పోగొట్టడానికి స్వయంగా జోక్యం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఒక నిమిషం, ఆ పదం కొంచెం వివరిద్దాం. పారమితులు అంటే? పూర్వజన్మల నుండి సంపాదించుకున్న గొప్ప గుణాలు లేదా పరిపూర్ణతలు అన్నమాట. ఉదాహరణకి? దానం, శీలం, సహనం, వివేకం లాంటివి. గంధకుమారుడిలో ఈ ఆధ్యాత్మిక సంపద దాగి ఉందని బుద్ధుడు గ్రహించారు. హో! అందుకే అతని బాధ కేవలం లౌకికమైనది కాదని, అది ఒక పెద్ద మార్పుకు, ఒక ఆధ్యాత్మిక పురోగతికి నాంది అని ఆయనకు తెలుసు. అతను కేవలం ఓదార్పుకు అర్హుడు కాదు, జ్ఞానానికి అర్హుడు. అద్భుతం. అంటే బుద్ధుడు అతనిలో ఉన్న ఆ సామర్థ్యాన్ని చూశారన్నమాట. ఖచ్చితంగా. ఆయన ఎంచుకున్న మార్గం కూడా చాలా ప్రత్యేకం. ఆయన గంధకుమారుడిని తన దగ్గరికి పిలువలేదు. అవును, తానే స్వయంగా ఒక సాధారణ భిక్షువులా అతని ఇంటికి భిక్షాటనకు వెళ్లారు. చక్రవర్తులు కూడా తలవంచే ఒక మహనీయుడు, తీవ్ర దుఃఖంలో ఉన్న ఒక యువకుడి కోసం అతని ఇంటి గడప తొక్కారు. ఇది ఆయన కరుణకు, ఆయన బోధనా పద్ధతిలోని సున్నితత్వానికి నిదర్శనం. నిజమే. బాధలో ఉన్నవారిని బలవంతంగా బయటకు లాగడం కన్నా వారి ప్రపంచంలోకి ప్రవేశించి వారికి చేయూతనివ్వడం ఎంత ముఖ్యమో ఇది చూపిస్తుంది. అంటే బుద్ధుడి విధానం చాలా మానసికమైనది అనంటారా? అవును, అతను గంధకుమారుడి దుఃఖాన్ని తక్కువ చేయలేదు, ఏడవకు అని చెప్పలేదు. బదులుగా, నీ దుఃఖానికి అసలు మూలకారణం ఆ అమ్మాయి కాదు, నీ అంచనా, అశాశ్వతమైన దానిపై పెట్టుకున్న బంధం. ఇది ఓదార్పుకు, జ్ఞానానికి మధ్య ఉన్న తేడా. అక్కడ బుద్ధుడతనికి ధమ్మబోధ చేశారు. జీవితంలోని అనిత్యత్వాన్ని, అంటే ఏదీ శాశ్వతం కాదనే స్వభావాన్ని వివరించారు. ఈ ప్రపంచంలో కలిసిన ప్రతీదీ విడిపోక తప్పదు, పుట్టిన ప్రతీదీ గిట్టక తప్పదు, అందమైన పువ్వు కూడా వాడిపోతుంది. ఇది ప్రకృతి ధర్మం. దీనికి శోకించడం వల్ల ప్రయోజనం లేదు. అవును. ఈ సత్యాన్ని అతనికి అర్థమయ్యేలా చెప్పారు. ఆ మాటలు మామూలువి కావు. అవి గంధకుమారుడి హృదయంలోకి సూటిగా వెళ్లాయి. ఎందుకంటే అతను ఆ సత్యాన్ని అప్పుడే స్వయంగా అనుభవించాడు. నిజమే, కళ్ళారా చూశాడు. తన ఆదర్శం ఎంత అశాశ్వతమో చూశాడు. బుద్ధుని మాటలు ఆ గాయానికి మందులా పనిచేశాయి. ఆ బోధనలతో గంధకుమారుడి మనసు తేలికపడింది. అతను తన దుఃఖం నుండి బయటపడి బుద్ధ భగవానుడికి భక్తితో భోజనం సమర్పించాడు. ఇది అతని పరివర్తనకు తొలి సంకేతం. కాని కేవలం సాంత్వన మాత్రమే కాకుండా అతనిలో ఎలాంటి ఆధ్యాత్మిక మార్పు వచ్చింది. ఆ మార్పు ఎంత లోతైనది! ఇక్కడే కథ యొక్క అసలైన క్లైమాక్స్ ఉంది. మూలం ప్రకారం అతను కేవలం దుఃఖం నుండి బయటపడటమే కాదు. ఏమైంది? అతను బుద్ధిని ఉపాసకుడిగా మారి ఆధ్యాత్మిక మార్గంలో ఒక కీలకమైన తొలి మెట్టు అయిన శ్రోతాపన్న స్థితిని చేరుకున్నాడు. శ్రోతాపన్న అంటే ఏమిటది? కొంచెం వివరిస్తారా? తప్పకుండా. శ్రోతాపన్న అంటే ప్రవాహంలోకి ప్రవేశించిన వాడు అని అర్థం. ప్రవాహంలోకి ప్రవేశించడం? అవును. అంటే అతను సంసారమనే ప్రవాహం నుండి బయటపడి నిర్వాణమనే నదీ ప్రవాహంలోకి అడుగుపెట్టాడనమాట. హో, ఒక రకంగా పాయింట్ ఆఫ్ నో రిటర్న్ లాంటిదా? ఖచ్చితంగా. ఈ స్థితికి చేరిన వ్యక్తి మళ్లీ ఎన్నటికీ ఆధ్యాత్మికంగా కింది స్థాయికి పడిపోడు. భవిష్యత్తులో గరిష్టంగా 7 జన్మలలోపు తప్పకుండా పూర్తి జ్ఞానోదయం పొందుతాడనడానికి ఇదొక హామీ. అంటే అతని తీవ్రమైన నష్టం అతనికి విముక్తి మార్గాన్ని చూపించే ఒక ద్వారంగా మారింది. అవును, సరిగ్గా అదే. అంటే అతను కోల్పోయిందే ఒక ఊహను, కాని పొందింది శాశ్వతమైన విముక్తి మార్గాన్ని. అద్భుతం. కాబట్టి ఈ మొత్తం కథ మనకు ఏం చెబుతోంది? ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. అది ఒక వస్తువు, ఒక వ్యక్తి, లేదా మన మనస్సులోనే ఒక ఆదర్శం కావచ్చు. నిజమే. దేనిపైనైనా అతిగా ఆశించడం, బంధాలను పెంచుకోవడం వల్ల దుఃఖం కలుగుతుంది. వాస్తవికతను ఉన్నది ఉన్నట్లుగా అర్థం చేసుకోవడం ద్వారానే ఆ దుఃఖం నుండి విముక్తి సాధ్యం. ఖచ్చితంగా. ఇది ఒక ఆదర్శంపై ఉన్న వ్యామోహానికి మరియు వాస్తవ మానవ సంబంధానికి మధ్య ఉన్న వ్యత్యాసాన్ని స్పష్టంగా చూపిస్తుంది. అవును. గంధకుమారుడు తన ఊహకు బందీ అయ్యాడు.
వాస్తవికత ఆ ఊహకు భిన్నంగా ఉన్నప్పుడు కుప్పకూలిపోయాడు. ఉమ్, ఈ కథ మనకొక శక్తివంతమైన పాఠం నేర్పుతుంది. మన అంచనాలే మన దుఃఖానికి కారణమవుతాయి. మనం మనుషులను ప్రేమించాలి, మన మనసులోని వారి చిత్రాలను కాదు. ముగించే ముందు వినేవారికి ఒక ఆలోచనతో వదిలివెళ్దాం. తప్పకుండా. అనిత్తి గంధకుమారుడు తను ఎన్నడూ కలవని ఒక ఊహకు, ఒక చిత్రపటానికి మానసికంగా బందీ అయ్యాడు. మన జీవితంలో సోషల్ మీడియాలో చూసే పరిపూర్ణమైన జీవితాలకు, మనం ఊహించుకునే ఆదర్శవంతమైన ఉద్యోగాలకు, లేదా మనం పూర్తిగా అర్థం చేసుకొని రాజకీయ, సామాజిక ఆలోచనలకు అవును, ఆ ఆదర్శాలకు మనం కూడా ఎంతలా బందీ అవుతున్నాం? మనల్ని నిజంగా బంధిస్తున్న ఆ చిత్రపటాలేవి?